రావణాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు, విభీషణుడు మరియు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు అసాధారణ బలశాలి. అతని ఆకారం పర్వతంలా ఉండేది. అతని శక్తికి దేవతలే భయపడేవారు. ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి తపస్సు చేసి వరం కోరుకోవడానికి వెళ్ళాడు. కాని దేవతలు భయపడి సారా, ఇంద్రుడు మొదలైనవారు సరస్వతీదేవిని ప్రార్థించారు. అతను భయంకరుడిగా మారకముందే అతని మాటల్లో తప్పు రావాలి అని. సరస్వతీదేవి అతని నాలుక మీద కూర్చుంది. బ్రహ్ముడు అడిగాడు, ఏ వరం కావాలి కుంభకర్ణా? అతను అనుకోవాల్సింది నిర్యాణం కాకుండా నిత్యజాగరణం ఉండాలి అని. కాని సరస్వతీ ప్రభావంతో అలా కాకుండా నిద్రవరం కోరుకున్నాడు. నేను ఎప్పుడూ నిద్రపోతూ ఉండాలి, నిద్రే నాకు కావాలి. అలా అడిగిన తర్వాత తప్పు తెలుసుకున్నాడు. స్వామి, నాకు వేరే మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, తథాస్తు, నీవు 6 నెలలు నిద్రపోతావు, 6 నెలలు మేల్కొంటావు. ఆ రోజు నుంచి కుంభకర్ణుడు 6 నెలలు గాఢనిద్రలో ఉండేవాడు. ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఎవరూ అతన్ని లేపలేకపోయేవారు. మేల్కొన్నప్పుడు మాత్రం పర్వతాలన్నీ తినగలంత ఆకలి వేసేది. రామాయణంలో లంకా యుద్ధ సమయంలో రావణుడు సైన్యం ఓడిపోతున్నప్పుడు తన రక్షకుడైన కుంభకర్ణుడిని లేపించమని చెప్పాడు. అప్పుడు వందలాది రాక్షసులు పెద్ద డ్రమ్లతో, ఆయుధాలతో అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. లేచిన తర్వాత కుంభకర్ణుడు రామునితో యుద్ధం చేసి వీరమరణం